వీడియోలో మనం ప్యాకింగ్ ఎలా చేయాలి, షర్ట్స్కి కానీ డ్రై క్లీనింగ్ కానీ వాషింగ్ కానీ ఎలా చేయాలి అవి చూసాము. సో ఇప్పుడు డ్రై క్లీనింగ్ ఎలా చేయాలో అంటే ట్యాగ్ చేసినవి వాషింగ్ ఎలా చేయాలి, డ్రై క్లీనింగ్ ఎలా చేయాలి చూద్దాం. సో ఇది వచ్చేసి వైట్ షర్ట్ ఇది. సో ఇక్కడ వచ్చేసి ఏదో స్టెయిన్ ఉంది ఇక్కడ. సో అది ఈజీగా పోతుంది. అండ్ ఇక్కడ కాలర్ పైన కూడా స్టెయిన్ వచ్చింది మీకు. సో ఇది వచ్చేసి మనం ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నామంటే BC100 తీసుకుంటున్నాం emulsifier అండ్ 1 డిటర్జెంట్ సుప్రీం తీసుకుంటున్నాం. సో ఈ రెండిటితో మనం ఇది BC100 అండ్ ఇది వచ్చేసి మనకి సుప్రీం డిటర్జెంట్ పౌడరు. సో ఇది షర్ట్ కాబట్టి వైట్ షర్ట్ కాబట్టి మనం ఒక 5 మినిట్స్ ఈ రెండు వేసేసి ఒక 5 మినిట్స్ సోకింగ్ చేస్తే సరిపోతుంది. 2 లీటర్ వాటర్ తీసుకున్నాం మనం. సో దాంట్లో డిటర్జెంట్ సుప్రీం వేస్తున్నాం మనం. జస్ట్ ఒక 20 గ్రామ్స్ అలా వేస్తే సరిపోతుంది. సో ఇది ఏంటి అంటే మాన్యువల్గా చిన్న దోబీ వాళ్ళు కానీ చిన్న లాండ్రీ వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర మిషన్ ఉండదు. సో వాళ్ళ కోసం ఇప్పుడు హ్యాండ్ వాష్ ఎలా చేయాలో చూపిస్తున్నాను నేను. సో మాన్యువల్గా అన్నమాట, ఇది మాన్యువల్ వాషింగ్ ఇది. సో ఇప్పుడు మనం BC100 తీసుకుంటున్నాం మనము. BC100 ఇది జస్ట్ ఒక 10 ml అలా తీసుకుంటే సరిపోతుంది, ఒకటే షర్ట్ కాబట్టి. సో నార్మల్గా కాలర్ పైన స్టెయిన్స్ ఉన్నాయి మనకి, అండ్ ఇక్కడ మనకు బటన్ దగ్గర స్టెయిన్ వచ్చింది, ప్లస్ కాలర్ దగ్గర కూడా స్టెయిన్స్ ఉన్నాయి. సో కాలర్ స్టెయిన్స్ అన్నీ ప్లస్ ఈ స్టెయిన్ కూడా అన్నీ మనకు BC100 వెళ్ళిపోతాయి. జస్ట్ మనం కెమికల్ వేసిన వాటర్లో డిప్ చేస్తున్నాం షర్టు. ఇలా ఒక 5 to 10 మినిట్స్ మీరు డిప్ చేసి సోకింగ్ అంటే నానబెట్టేస్తే సరిపోతుంది. సో 5 మినిట్స్ సోకింగ్ చేస్తాం మనము. సో మ్యాక్సిమం 80% పోయింది. ఇప్పుడు రిమైనింగ్ అది కూడా వెళ్ళిపోతుంది ఇప్పుడు మనకి వాషింగ్లో. సో ఈ ప్రాసెస్ ఏంటంటే చాలామంది దగ్గర మనకు మిషన్ ఉండదు, ఎందుకంటే మిషన్ ఎవరు అఫోర్డ్ చేయరు. సో మినిమం 2 lakhs పెట్టాల్సి ఉంటుంది కాబట్టి చాలామంది హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటారు, చిన్న లాండ్రీస్ దోబీ వాళ్ళు. సో వాళ్ళ కోసం ఇది మాన్యువల్గా చేస్తున్నాం మనం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, బ్లీచ్ లేకుండా ఓన్లీ డిటర్జెంట్తో మీకు ఇంత వైట్నెస్ వచ్చింది. సో అది ఎందుకు అంటే మనం యూజ్ చేసే సుప్రీం ఇది. సో ఇది హైలీ పవర్ అన్నమాట, ఫుల్ వైట్నెస్ వస్తుంది మీకు, బ్లీచ్ లేకుండానే వైట్నెస్ వస్తుంది. అండ్ స్టెయిన్ కూడా వెళ్ళిపోయింది మీకు మ్యాక్సిమం. సో అండ్ ట్యాగ్ మాత్రం ఏం అవ్వలేదు ఇక్కడ, మనం ముందే ట్యాగ్ చేసాము, బట్ ట్యాగ్ అలాగే ఉంటుంది. సో మనం ఒక 1 లీటర్ వాటర్ తీసుకుంటున్నాము. మనకి వైట్నెస్ అయితే వచ్చింది ఇక్కడ. సో వైట్ షర్ట్ కాబట్టి అండ్ బ్లీచ్ కూడా వేస్తున్నాను, ఎందుకంటే ఏదైనా బ్యాక్టీరియా కానీ సంథింగ్ ఏదైనా ఉంటే మీకు అన్నీ వెళ్ళిపోతుంది మీకు బ్లీచ్లో. జస్ట్ 10 ml వేస్తే సరిపోతుంది. సో అది కూడా ఎందుకు అంటే ఏదైనా బ్యాక్టీరియా కానీ సో ఏదైనా వైరస్ కానీ ఏదైనా వెళ్ళిపోతుంది మీకు, ఎందుకంటే ఆల్రెడీ వైట్నెస్ అయితే వచ్చేసింది మనకి. సో బ్లీచ్ చేయాల్సిన పని లేదు, బట్ మనం వేస్తున్నాం మనం. అండ్ బ్లీచ్ ఎప్పుడు డైరెక్ట్ వైట్ షర్ట్ పైన కానీ ఏ షర్ట్ పైన కానీ డైరెక్ట్గా వేయద్దు. సో వాటర్లో మిక్స్ చేసిన తర్వాతనే మనం యూజ్ చేయాలి.
సో మనకి ఇక్కడ వాషింగ్ అయిపోయింది అండ్ మనం బ్లీచ్ కూడా అప్లై చేసాము. బట్ లాస్ట్లో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు రిన్సింగ్ చేయరు. సో బ్లీచ్ పెట్టిన తర్వాత రిన్సింగ్ కంపల్సరీ చేయాలి, లేకపోతే మీకు ఎల్లో షేడ్స్ వస్తాయి అండ్ ఫ్యాబ్రిక్ లైఫ్ మీకు రెడ్యూస్ అయిపోతుంది. సో మనం రిన్సింగ్ అప్లై చేద్దాం. ఇప్పుడు క్లాత్ లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ప్లస్ మీకు ఎల్లో షేడ్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు. సో ఇది మనము బ్లీచ్ వాడిన షర్ట్ ఇది. సో సపరేట్గా వాటర్ తీసుకోవాలి. కొందరు ఏం చేస్తారంటే మళ్ళీ అదే వాటర్లో మీరు న్యూట్రలైజర్ అప్లై చేస్తారు. సో అలా చేయొద్దు. సపరేట్గా వాటర్ తీసుకుంటున్నాను ఇక్కడ. జస్ట్ 2 లీటర్ వాటర్ తీసుకొని అండ్ రిన్స్ అప్లై చేయాలి. రిన్స్ అంటే న్యూట్రలైజర్ అన్నమాట. సో ఇది వాడితే ఏమవుతుందంటే మీకు ఏదైనా ఎల్లో షేడ్స్ రాకుండా ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు మనం ఇప్పటివరకు వాడిన కెమికల్స్ కానీ బ్లీచ్ కానీ అవన్నీ రిమూవ్ చేస్తుంది. సో లేదంటే ఇది వాడకపోతే మీకు బ్లీచ్ దాంట్లోనే ఉండిపోయి మీకు ఎల్లో షేడ్స్ వస్తాయి. జస్ట్ ఒక 20 ml సరిపోతుంది. అండ్ ఇది కూడా డైరెక్ట్గా షర్ట్ పైన కానీ దీనిపైన కానీ డైరెక్ట్గా అప్లై చేయొద్దు. సో మనం వాటర్లోనే యాడ్ చేసుకోవాలి. ప్రాసెస్ మీకోసం మళ్ళీ చెప్తున్నాను నేను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము సుప్రీం డిటర్జెంట్ పౌడర్ అండ్ emulsifier రెండు వేసి 5 to 10 minutes సోకింగ్ చేసాము. అండ్ దాని తర్వాత ఇందులోనే మనము వాషింగ్ చేసేసి లాస్ట్లో బ్లీచ్ అప్లై చేసాము. సో బ్లీచ్ ఏంటంటే ఏదైనా బ్యాక్టీరియా కానీ ఏదైనా సంథింగ్ ఏది ఉన్నా మీకు రిమూవ్ అయిపోతుంది. సో లాస్ట్లో రిన్సింగ్ ఏంటంటే మీకు ఫ్యాబ్రిక్ లైఫ్ ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ సో ఏదైనా కెమికల్ ఉన్నా మీకు అది వెళ్ళిపోతుంది మీకు దానిలో. సో ఇదే మెయిన్ ఇంపార్టెంట్ మీకు వాషింగ్లో. రిన్సింగ్ కంపల్సరీ చేయాలి, మెయిన్లీ వైట్ ఫ్యాబ్రిక్కి. సో ఇప్పుడు మనం రిన్సింగ్ చేద్దాం. సో ఈ షర్ట్ ఇప్పుడు దానిలో రిన్సింగ్ చేద్దాం మనము. బ్లీచ్ పెట్టిన వాటర్ యాక్చువల్లీ ఇది. సో ఈ వాటర్ మొత్తం తీసేసి మనము ఫ్రెష్ వాటర్లో ఆల్రెడీ మనము కొంచెం రిన్స్ అప్లై చేసాము ఇక్కడ. సో దానిలో డిప్ చేస్తే సరిపోతుంది. సో మీకు ప్యూర్ వైట్ అయిపోయింది. సో ఎందుకు ఇంత వైట్నెస్ వచ్చింది, స్టెయిన్స్ ఎందుకు పోయాయంటే మీకు సో ఈ ప్రాసెస్ మొత్తం యూజ్ చేసాం కాబట్టి. ఫస్ట్ సోకింగ్, తర్వాత వాషింగ్ అండ్ నెక్స్ట్ బ్లీచ్, లాస్ట్లో రిన్స్. ఈ 4 స్టెప్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఇంత వైట్నెస్ వస్తుంది. సో ఈ ప్రాసెస్లో ఒక స్టెప్ మిస్ అయినా మీకు కంపల్సరీ వైట్నెస్ డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే ఇంత వైట్నెస్ రాదు, మీకు తక్కువ వస్తుంది వైట్నెస్. సో చూడొచ్చు మీరు, ఇది ఫుల్ చాలా వైట్ వచ్చింది మీకు ఇది. సో 4 స్టెప్స్ కంపల్సరీ యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్లో మనం కంఫర్ట్ పెట్టుకోవాలి, సాఫ్ట్నర్ పెట్టాల్సి ఉంటుంది. సో సాఫ్ట్నర్ ఏంటంటే మనం జస్ట్ కస్టమర్స్కి సాటిస్ఫై చేయడానికి అంతే. సో ఈ ట్యాగ్ అనేది ఇంతే ఉంది మనకి. సో ట్యాగింగ్ అయితే మనకు కొంచెం కూడా డ్యామేజ్ అవ్వలేదు. సో మార్కర్తో చేసిన మార్క్ అది కూడా ఉంది. అండ్ స్టెయిన్స్ మొత్తం రిమూవ్ అయిపోయినాయి మీకు. అండ్ కాలర్ స్టెయిన్ కూడా, కాలర్ పైన ఉన్న స్టెయిన్ మొత్తం పోయింది మీకు. సో ఎందుకంటే ఈ 4 స్టెప్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. దీనిలో ఏది ఒక్కటి మిస్ అయినా కానీ మీకు ఇంత వైట్నెస్ రాదు, కనిపించదు. అండ్ షర్ట్ కూడా మీకు లైఫ్ రెడ్యూస్ అవుతుంది మీకు. సో ప్రోడక్ట్ గురించి ఏం డౌట్ ఉన్నా లేకపోతే ఏదైనా ఆర్డర్ కావాల్సి ఉన్నా కింద నెంబర్ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు మీరు. థ్యాంక్ యూ.